వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ప్రజా సంక్షేమ పథకాల్లో మరో మైలురాయికి శ్రీకారం చుట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా రాష్ట్రంలో రైతన్నల కోసం రైతు వేదిక పేరుతో భవనాన్ని నిర్మించి తలపెట్టింది. ఇంతకీ రైతన్న కోసం ప్రారంభించిన విధి విధానాలు ఎలా ఉన్నాయి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతు వేదికల పరిస్థితి ఏంటి? ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. 573 కోట్ల బడ్జెట్. తెలంగాణ వ్యాప్తంగా 2604 వేదికలు. ఒక్కో వేదిక చుట్టూ 2046 చదరపు అడుగుల్లో సకల సౌకర్యాలతో నిర్మాణం. ఇది రైతు వేదికలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం రైతు వేదికల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 573 కోట్లు 2605 రైతు వేదికలు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు వేదికల నిర్మాణాల ప్రక్రియ వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎలా సాగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల జీవన మనుగడ, వారి రైతాంగం సాగు, క్రయ విక్రయాలపై సమగ్రంగా జరిగేందుకే శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి నెల 5,000 ఎకరాలకు ఒక రైతు వేదికలను నిర్మిస్తుంది ప్రభుత్వం. ప్రతి వేదికకు సకల సౌకర్యాలతో రూపకల్పన చేసి దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని తలపెట్టింది కేసీఆర్ సర్కార్. పండించాల్సిన పంట నుండి మొదలుకుంటే పండించిన పంటను అమ్ముకునేంత వరకు సర్వం ఈ రైతు వేదికలే కీలకంగా మారనున్నాయి. అంతేకాకుండా సమావేశాలు, చర్చలతో పాటు గోదాంగా వినియోగం కూడా చేసుకునేందుకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అన్నదాతలను ఆత్మ బంధువులుగా భావించిన ప్రభుత్వం రాష్ట్రంలో 2604 రైతు వేదికలను నిర్మిస్తోంది. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని, రైతులను పట్టించుకునే నాదుడే లేడు. దీంతో ఈ ప్రాంతంలో వ్యవసాయం కుదేలై రైతులు అప్పుల పాలయ్యారు. రైతులందరినీ ఒకే చోటకు చేర్చి సాగుపై చర్చించుకునే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో రైతులకు వ్యవసాయ సేవలను మరింత చేరువ చేసేందుకు రైతు వేదికలను వెలుగులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 2604 క్లస్టర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రతి క్లస్టర్కు ఒక వ్యవసాయం విస్తరణాధికారిని నియమించింది. రైతులంతా ఒక చోట చేరి వ్యవసాయంపై చర్చించుకునేలా ప్రతి క్లస్టర్కు ఒక రైతు వేదికను నిర్మించాలని తలపెట్టింది. ఒక్కో క్లస్టర్ నిర్మాణానికి 22 లక్షల అవసరమని అంచనా వేశారు. మొత్తం రైతు వేదికల నిర్మాణానికి 573 కోట్లు అవసరం. రైతు వేదికల నిర్మాణానికి ప్రభుత్వం మొత్తం 572.22 కోట్లు ఖర్చు చేస్తుండగా, ఇందులో రాష్ట్ర వ్యవసాయ శాఖ నుంచి 312.12 కోట్లు, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి 260.10 కోట్లు కేటాయించారు. ఒక్కో వేదిక నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 12 లక్షలు ఉండగా, కేంద్ర ప్రభుత్వం వాటా 10 లక్షలు ఉండడం గమనార్హం. రైతులు, అధికారులు, రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఇలా 154 మంది కూర్చుని చర్చించుకునేందుకు 1498 చదరపు అడుగుల విస్తీర్ణంతో హాలు, అధికారుల కోసం ప్రత్యేకంగా 2 గదులను నిర్మించనున్నారు. వీటితో పాటే మూత్రశాలను నిర్మించాలని నిర్ణయించారు. రైతు వేదికలకు నీటి అవసరం తీర్చేందుకు మిషన్ భగీరథ ద్వారా నల్లా కనెక్షన్ ఇవ్వనున్నారు. రైతు వేదికల్లో అధునాతన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఇంటర్నెట్ సౌకర్యం కోసం ప్రతి రైతు వేదికకు టీ-ఫైబర్తో అనుసంధానం చేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించేందుకు అవసరమైన సౌకర్యాలు కూడా కల్పించనున్నారు. దీంతో సీఎం కేసీఆర్ నేరుగా ఏ రైతుతోనైనా మాట్లాడే వెసులుబాటు కలగనుంది. రైతులకు వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు వీలుగా ఉంటుంది అంటున్నారు అధికారులు. ప్రభుత్వం ప్రారంభించిన ఈ బృహత్తర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంది? ముఖ్యంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జనగామ జిల్లాలో ప్రారంభమైన రైతు వేదికల పరిస్థితి ఏంటి?
అయితే ఉమ్మడి జిల్లాలో ఏ స్థాయిలో పనులు జరుగుతున్నాయి అది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం 2604 క్లస్టర్లు, ఒక్కో క్లస్టర్కు 22 లక్షల ఖర్చు. ప్రతి రైతు వేదికకు అధికారుల పర్యవేక్షణ. తప్పిదం చేస్తే చాలు కఠిన చర్యలు తప్పవు, అంతే. ఏది కానీ క్షుణ్ణంగా జరగాలి, ముందుకు సాగాలి. ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రధాన అజెండా. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో జనగామ జిల్లా కొడంగండ్ల మండల కేంద్రంలో దాదాపు 5,000 మందితో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది రైతు వేదిక. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 355 రైతు వేదికలు సిద్ధమవుతున్నాయి. ప్రతి 5,000 ఎకరాలకు ఒక రైతు వేదికను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా ఆయా ఉమ్మడి జిల్లా కలెక్టర్లు బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు. అన్ని శాఖల అధికారులతో అప్రమత్తమై ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగతా కొన్ని నిర్మాణాలు అరాకొరా వసతులతో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రైతు వేదికల నిర్మాణంలో ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు భాగస్వాములయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడగండ్ల గ్రామంలో 22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైతు వేదికల ఏర్పాటుతో కేవలం సమావేశాలకే పరిమితం చేయకుండా అన్నదాతలకు అన్ని విధాలుగా ఉపయోగపడేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అధికారులతో సమావేశంతో పాటు వీటిని అవసరమైతే గోదాములుగా కూడా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించారు. ఆ క్లస్టర్లకు సంబంధించిన ఎరువులు, విత్తనాలు, పరికరాలు వచ్చినప్పుడు వాటిని తాత్కాలికంగా భద్రపరిచేందుకు వీటిని ఉపయోగించుకోవడమే కాకుండా సమస్యల్లో ఉన్న రైతులు వ్యక్తిగత పంటలను భద్రపరిచేందుకు ఈ రైతు వేదికలు ఉపయోగకరంగా ఉండేందుకు సిద్ధమవుతున్నాయి. రైతు సంక్షేమే ధ్యేయంగా రైతు పథకమే రైతుకు అందుబాటులో ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నేతృత్వంలో రైతు వేదికల నిర్మాణాలను ఏర్పాటు చేశారు. దాదాపుగా 516 కోట్ల రూపాయలతో ప్రతి 5,000 ఎకరాలకు ఒక రైతు వేదిక భవనాన్ని ఏర్పాటు చేసి ప్రతి రైతుకు అది ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండాలి. నేరుగా రైతులతో ఉన్నత అధికారులు మాట్లాడే విధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి అధికారులకు మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి రైతులను అనుసంధానం చేసుకుని నేరుగా మాట్లాడే విధంగా రైతు వేదికలను ఏర్పాటు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణాలు ఎలా సాగుతున్నాయి, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కేసీఆర్ పాలకుర్తి నియోజకవర్గంలోని అక్కడ ఉన్నటువంటి రైతు నిర్మాణ వేదికను ఏర్పాటు చేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితి ఎలా కొనసాగుతుంది, అసలు రైతు వేదికల ద్వారా రైతులకు ఎలాంటి న్యాయం జరుగుతుంది, అసలు రైతు వేదికలు ఎలా ఉపయోగపడనున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నమే ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్. అయితే ఇక్కడ మనతో కొంతమంది రైతులు కూడా ఉన్నారు. గీసుగొండ మండల కేంద్రంలో ఉన్నాము. వీళ్ళది ప్రాంతంలో రైతు వేదికలు ఎలా సాగుతున్నాయి, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు వేదికలు ఎలా ఫలించబోతున్నాయి, అసలు ఎవరికి సాధ్యమవుతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు ఇక్కడ స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు, అంతేపాటు మేధావులు కూడా ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, రైతు వేదిక నిర్మాణాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్నాయి. దీనివల్ల రైతులకు ఎలాంటి ఉపయోగపడుతుంది అనుకోవచ్చు, ఎట్లా కొనసాగుతుంది అనుకోవచ్చు? ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా 5,000 ఎకరాలకు ఒక రైతు వేదిక ఏర్పాటు చేస్తూ రైతు వేదిక ద్వారా రైతుల యొక్క సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం ఒకవైపు చెప్తున్నది. వాటి నిర్మాణానికే వాళ్ళు పెట్టిన షెడ్యూల్ కన్నా డబుల్ టైం అయినా కానీ ఇప్పటివరకు అవి పూర్తి కాలేదు. అది ఒకటి విషయం. రెండవ విషయం ఏంటంటే ఈరోజు ఈ సంవత్సరం గత 100 సంవత్సరాల రికార్డును బద్దలు కొడుతూ మరి అతివృష్టి తెలంగాణలో, అదేవిధంగా చాలా రాష్ట్రాలలో అతివృష్టి రావడం జరిగింది. అతివృష్టి వల్ల ప్రభుత్వం చెప్పిన పంటలే రైతులు వేసుకోవడం జరిగింది. పత్తి పంట వేసుకోండి వానాకాలం, మొక్కజొన్న మాత్రం వేయద్దు, ప్రభుత్వం కొనదని ఒక ఆదేశాన్ని జారీ చేస్తూ పత్తి పంట వేసుకోవడం అనేది చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు అందరూ పత్తి పంట వేసుకొని ఒక్క కింటా కూడా దిగుబడి రాకపోగా
వర్షాలు విపరీతంగా 3 నెలలు కంటిన్యూగా వర్షం పడడం వల్ల ఈరోజు రైతు నడ్డి విరిచినట్టు అయింది. ఆ యొక్క విషయంలో పలు పార్టీలు, ప్రజలు, రైతులు అందరూ ప్రభుత్వానికి ఎన్ని రకాల విజ్ఞప్తులు చేసినా కానీ ఈ రోజు వరకు కూడా సమగ్ర సర్వే జరగలేదు. ఏ రైతు ఎంత పత్తి పెట్టిండు, ఎంత పంట నష్టపరిహారం జరిగింది, నష్టపరిహారం లెక్కలు ఇంకా తేలలేదు. అలాంటి క్రమంలో ఇవాళ 500-600 కోట్లు పెట్టి ఈ మన రైతు వేదికలు కడుతున్నారు కదా. ఈ యొక్క రైతు వేదికలు రేపు అసాంఘిక కార్యక్రమాలకు తప్ప రైతులకు ఏమాత్రం ఉపయోగపడదని నేను అభిప్రాయపడుతున్నాను. మీరు చెప్పండి, దాదాపుగా 22 లక్షలతో ఒక్కొక్క రైతు నివారణ వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ రైతు వేదికల దాంతో స్థానికంగా ఉన్నటువంటి మీ ఒక రైతులు ఏమని కోరుకుంటున్నారు? ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతుల కోసం మేము ఏదో చేస్తున్నాం అని చెప్పేసి ఇది పోకుంటూ రైతు వేదికల నిర్మాణాలు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ రైతులు కోరుకునేది రైతు వేదికలు కాదు, రైతు పండించినటువంటి పంటకి మద్దతు ధర కోరుకుంటా ఉన్నారు. మీరు దయచేసి ఆలోచించాల్సింది, ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరంలో అధిక వర్షాల వలన రైతులు చాలామంది చాలా రకాలుగా నష్టపోయినారు. ముందుగా నష్టపోయినటువంటి రైతులను గుర్తించి ఒక ఎకరానికి కనీసం ఒక 50,000 రూపాయల చొప్పున వాళ్ళకి నష్టపరిహారం అందజేయండి. అదేవిధంగా మీరు చెప్పిన విధంగా ఏ విధంగా అయితే మాట్లాడిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా మీద కొన్ని పంటలు పండించొద్దు, మొక్కజొన్న లాంటి పంటలు పండించకూడదు, మీరు పత్తి పెట్టుకోండి, మిగతా పంటలు పెట్టుకోండి, సన్నాలు పండియండి అని చెప్పేసి అంటే ఇవాళ రైతులం అందరం కూడా సన్నాలు పండించడం జరిగింది. ఈ పండించినటువంటి సన్నాలను మార్కెట్ తీసుకపోతే కొనేటువంటి పరిస్థితి లేదు. ముందుగా రైతు తీసుకొచ్చినటువంటి పంటను కొనే ఏర్పాట్లు చేయండి. ఇవాళ ఒక రైతు పంటను తీసుకొచ్చిన తర్వాత సన్నాలను తీసుకొచ్చిన తర్వాత కనీసము ఒక వారం రోజుల పాటు మార్కెట్లో పడిగాపులు కాల్సినటువంటి పరిస్థితి. ఆ పంటను కాపాడుకోవడానికి వర్షం వస్తే, ఎండ వస్తే, వాన వస్తే దాన్ని కాపాడుకోవడానికి పట్టాలు కప్పుకొని చేసి ఆ పంటలను కాపాడుకోవాల్సిన పరిస్థితి. ముందుగా రైతులు పండించిన పంటకి మద్దతు ధరను ఏర్పాటు చేసిన తర్వాత ఆ తర్వాత మీరు ఏమైనా ఉంటే రైతు వేదికలు కట్టుకోండి. రైతు వేదికలు అంటూ ఉన్నారు. ఈ రైతు వేదికల వల్ల ఉపయోగాలు ఏంటి? రైతు వేదికల వల్ల ఉపయోగాలు వచ్చేసి రైతులందరూ సమావేశం కావడానికి ఒక వేదిక అంటాం. అంటే ఇన్ని సంవత్సరాల బట్టి రైతులు కూర్చొని మాట్లాడుకోవడానికి అసలు రైతు వేదికలే లేవా? ఇక్కడ కూర్చోవడానికి వాళ్ళకి ఆఫీసులు లేవా? అంటే ఇన్ని రోజులు ఏంది ఇవాళ కూర్చొని మాట్లాడుకోవడం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి? రెండవది, మీరు చెప్పుకుంటా పోతుంటే ఏదో ఇక్కడి నుంచిలే ఏదో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి డైరెక్ట్గా మీరు ఏమైనా సమస్యలు ఉంటే సీఎం గారితో మాట్లాడుకోవచ్చు. ఏం మాట్లాడుకుంటారో ఒక రైతులు రైతు వేదిక కాడికి వచ్చి అందులో నెట్ కనెక్ట్ చేసుకొని ఇంకేదో కనెక్ట్ చేసుకొని నీతో మాట్లాడితే మీరు ఉండేది ఫామ్ హౌస్లు ఉంటారో తెలియదు, క్యాంప్ ఆఫీసులు ఉంటారో తెలియదు, ఏ ఆఫీసులు ఉంటారో తెలియదు, మీకు రైతు ఎట్లా కనెక్ట్ అవుతాడు? ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు ఏవైతున్నాయో రైతులకు సంబంధించినటువంటి ఏఓలు కానీ ఏఈఓలు కానీ ఇంకా కింది స్థాయిలో ఉన్నటువంటి క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా రైతులకు సౌకర్యాలు కల్పించే విధంగా, అవకాశాలు కల్పించే విధంగా, వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధంగా వాళ్ళని ఇచ్చేయండి తప్ప ఏదో రైతు వేదికలు అనేటువంటి పెట్టుకొని మేమేదో రైతులను బాగు చేస్తామంటే రైతులకు కావాల్సింది రైతు వేదికలు కాదు, మద్దతు ధర అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియస్తాం. చెప్పండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 సంయుక్తంగా చేస్తున్నటువంటి రైతు వేదికల పరిస్థితిలో మాత్రం నాణ్యత లోపం కనబడుతుందా? అసలు ఎలాంటి నిర్మాణాలు చేపడుతున్నారు? నిర్మాణాల్లో ఎలాంటి లోపాలు కనబడ్డాయి? ఈరోజు గీసుకొండ మండలంలో గత అకాల వర్షాలతోటి పంట దెబ్బ జరిగింది, తీవ్రత ఏర్పడ్డది. ఈ గత గీసుకొండ వివిధ పత్రికలలో వరంగల్ రూరల్ జిల్లాలో కలెక్టర్ గారు రైతు వేదిక పరిశీలన మీద తిరిగి ప్రజాప్రతినిధులను సస్పెండ్ చేయడం జరిగింది, ప్లస్ అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. రైతులు పండించిన పంటకు నష్టపోతే ఒక వరదలలో తిరిగిన ఈ ప్రజాప్రతినిధులు ఈ కలెక్టర్ గారు తిరిగారా? ఈ కలెక్టర్ గారు ఒకటి షాంపేట కానీ ఇక్కడ జరిగే రైతు వేదికల మీద ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చిళ్ళు, కానీ రైతు పండించిన పంట పండుతలేదు, వరదలలో కొట్టుకపోతుంది. ఎందుకు ఇచ్చిండ్రు ప్రజాప్రతినిధులకు నోటీసులు? ఎందుకు ఇచ్చిళ్ళు? నోటీస్ అంటే మీరు కడతలేరు, వర్క్ జరుగుతలేదు అని నోటీస్ ఇచ్చింది. ఈరోజు సస్పెండ్ కూడా వాళ్ళకు ప్రశ్నించినందుకు సస్పెండ్ కూడా గురి చేసే పరిస్థితి ఉన్నది. ఈరోజు పంట మురిగి రైతు చచ్చిపోతే రైతుల కాడికి పోవాల్సిన అధికారులు ప్రజాప్రతినిధులు ఈరోజు కాంట్రాక్టుల పేరుతోటి మరి ఏ విధంగా లాభాలు వస్తున్నాయి? ఈరోజు
ఈ రైతు భవనాల వల్ల మరి ప్రజాప్రతినిధులు బాగుపడతారా, ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టులు బాగుపడడం కోసం ఈ రైతు వేదికలు కడుతున్నారు. కానీ ఈ రైతు వేదికల వల్ల రైతులకు ఒరిగేదేం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పండించిన పంటకు మద్దతు ధర కలుగుతా అని చెప్పింది కేసీఆర్. కానీ పండించిన పంటకి ఈరోజు మద్దతు ధర జరుగుతలేదు. రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది ఈరోజు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ తక్షణం ఆలోచించాలి. మీరు ఎక్కడో ఉంటే కాదు, ఈరోజు పేపర్లలో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, సీఎం కనపడట్లేదు, ఫామ్ హౌస్లో ఉంటున్నారు. మరి రాష్ట్రం ఎటు పాలిస్తుంది, ఎటు పోతుందనే ప్రశ్నార్థకంగా ఉన్నది. ఈరోజు ఢిల్లీలో చూస్తే వివిధ రాష్ట్రాల నుంచి ఈరోజు వంట వార్పు వాళ్ళ మీద ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఈరోజు దమకాండ మోగిస్తుంది రైతుల మీద. ఇక్కడ తెలంగాణలో రైతులు సుఖ సంక్షాలతో ఉన్నారని కేసీఆర్ అనుకుంటున్నాడు తప్ప అది కాదు. తెలంగాణలో కూడా ఈరోజు రైతులు సంసిద్ధం జరుగుతుంది. తెలంగాణలో కూడా విప్లవమైన మార్పుల కోసం పోరాటం చేస్తారు. ఈ రైతు వేదికల పునాదిగానే పునాదులు పలుకొట్టే పరిస్థితి వస్తుంది. రైతులు అక్కడ కూకునే పరిస్థితి వస్తే ఈ తెలంగాణ ప్రభుత్వం పునాదులు పలుకుతాయి. ఖచ్చితంగా కేసీఆర్ గ్రహించి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. అధికారులకు ఆదేశాలు ఇచ్చి పంటలను నష్టపరిహారం గుర్తించాలి. ఇప్పుడు కనీసం గతంలో మక్కలు కొన్నారంటారు. తెలంగాణ దేశంలో ఎవరు కొన్నారు మక్కలు కొన్నా అంటే మొన్న ఏం చేసిళ్ళు 1100లకు టెండర్ పిలిచి ఇచ్చిళ్ళు. పిలిచినాక వానకాలం పంట పండి వద్దని చెప్పినావు. ఇవాళ పిలిచి 1100కి ఇస్తే వాడు కొనుకొచ్చి మళ్ళీ అమ్ముకున్నాడు 1800లకు. ఎవడు లాభపడ్డాడు? ఈరోజు దళారులు, వ్యాపారులు బాగుపడ్డరు. ఈరోజు మక్క వేయాలన్నా, వరి వేయాలన్నా, సన్నదానం దొడ్డుదానం వద్దన్నాడు. సన్నదానం అయితే వాడు కొనే పరిస్థితి లేదు. పేరుకే బోర్డులు పెడుతున్నారు, సొసైటీలు అని పేర్లకే బోర్డులు పెడుతున్నారు. కొన్న పరిస్థితి లేదు. ఆ మిల్లుకు పంపిస్తాడు వాడు. మిల్లుకు పంపిస్తే ఆ మిల్లులో కొనేటోళ్ళు కింటాకు 5 కిలోలు 10 కిలోలు తరుగు తీసే పరిస్థితి. ఇప్పుడు రబీలో పంట వేసుకుందామంటే నేనే కనీసం ఒక 3 ఎకరాలు నా పత్తి చేను ఉన్నది, 3 ఎకరాలు కౌలుకు పెట్టిన. ఈ వర్షాల వల్ల 3 ఎకరాలు నష్టపోయినా. దాంట్లో ఏమేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నా. మొక్కజొన్న అయితే కొండ అంటావు, ఇంకేమేయాలి? ఆదేరు తెలంగాణలో ఉన్నది పత్తి, మొక్కజొన్న, ఈ 2 పంటలే పండుతాయి. ఇక్కడ భూమికి భూసారం ఉన్నది కూడా అదే పరిస్థితి. భూసార పరీక్షలు అని కూడా చెప్పిండు. మండలానికి ఒక భూసార పరీక్ష కేంద్రం పెడతాం, యువతకు ఉపాధి కల్పిస్తామని కూడా చెప్పిండు. ఆ కిట్లు కూడా మండలానికి మంజూరు కాని పరిస్థితి. ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎప్పుడు రైతు వేదికలు కడతా అని చెప్పలే. అసలు ఏ విధంగా తీసుకొచ్చిన రైతు వేదికలు అనేది ఇది ప్రశాంతంగా ఉందని నా యొక్క అభిప్రాయం. ఆ వరంగల్ ఉమ్మడి జిల్లా వాసులు చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. మొత్తంగా చూసుకుంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఏదైతే రైతు వేదికలు జరుగుతున్న నిర్మాణాల్లో కాస్త జాప్యం జరుగుతున్నది మాత్రం ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో తేలింది. అయితే దాని వెనకాల మాత్రము ఆ లేబర్ లేకపోవడం ఒకటి, కాంట్రాక్టర్ల వైఫల్యం మరొక వైపు. ఇప్పటికే అధికారులు కూడా, జిల్లా స్థాయి అధికారులు, కలెక్టర్లు కూడా మెమోలు జారీ చేశారు. కొంతమంది సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా రైతు నిర్మాణ వేదికల సంబంధించిన విషయంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా 536 కోట్ల రూపాయలతో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ 2000 పైచిలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామ ఏదైతే ఈ సభల నివేదికలను ఏర్పాటు చేసుకున్నారో, అయితే ఈ వేదికల ద్వారా ఎలాంటి ఉపయోగం ఉందనేది మాత్రం స్పష్టంగా మనం ఇప్పుడు వరంగల్ వాసుల నుండి తెలుసుకున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. రైతులు డిమాండ్ ఉన్నటువంటి పంటలనే పండించేలా ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేస్తుంది. ఈ విధానంలో రైతులను సంఘటితం చేయడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో నియంత్రిత సాగు విధానంలో రైతు వేదికలు ముఖ్య పాత్ర పోషించనున్నాయి. రైతులను ఒకే చోటికి చేర్చి ఏ పంటలో వేయాలి, ఎరువులు ఎలా వాడాలి, ఇటువంటి ఇతర అంశాలపై వారికి అవగాహన కల్పించవచ్చు. తద్వారా ప్రభుత్వం సంకల్పించిన నియంత్రిత సాగు విధానం మరింత విజయవంతమవుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు భూమిచ్చినా పైసలిచ్చినా వేదికకు వారి పేరు పెట్టే విధంగా ఉండడంతో ఇప్పటికే సీఎం కేసీఆర్ మర్కుక్ ఎర్రబల్లెలో తన సొంత ఖర్చుతో రైతు వేదికలు నిర్మిస్తారని ప్రకటించారు. దీంతో అదే బాటలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా సొంత ఖర్చులతో రైతు వేదికల నిర్మాణానికి సంసిద్ధత అవుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమంలో జాప్యం ఎక్కడ జరుగుతుంది? దసరా వరకే పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులో తీసుకొస్తామని ప్రకటిద్దామనుకున్న ప్రభుత్వ అంచనాల్లో ఎక్కడ బ్రేక్ పడింది? ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతు వేదికల తాజా పరిస్థితి ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 6 జిల్లాలో 12 నియోజకవర్గాలు 15,04,736 ఎకరాల్లో పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్నల సాగు జరుగుతుండగా మరో 70,000 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తున్నారు రైతులు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి 5,000 ఎకరాలకు ఒక రైతు వేదికను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది.
అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 355 రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో క్రింది స్థాయి అధికారులతో నాణ్యతపరమైన ప్రమాణికాలతో నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ కొన్ని చోట్ల అరాకొరగా సాగుతున్నాయి. ఇందుకు కారణం కరోనా ప్రభావం. అయితే మరో కారణం పార్టీ కార్యకర్తలే కాంట్రాక్టర్లుగా మారినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల ప్రోద్బలంతో కొన్ని చోట్ల కార్యకర్తలే బినామీ కాంట్రాక్టర్లతో పనులు చేయిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పనుల్లో నాణ్యత లోపం, క్వాలిటీ కంట్రోల్ అధికారుల పర్యవేక్షణ కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతుందనేది ఉమ్మడి జిల్లా రైతుల వాదన. ముఖ్యమంత్రి గారు రావటం మేము అదృష్టంగా భావిస్తున్నాం. మంత్రి కాకముందు వచ్చారు, మంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం రావటం జరుగుతుంది. నేను అడిగింది వరంగల్ పూర్వ జిల్లాకు రావాలని కోరాను. నా కోరికను మన్నించి వరంగల్ జిల్లాకు వస్తాడనే నమ్మకం ఉన్నా. అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో రైతు వేదికలు, ప్రకృతి వనాలు, వైకుంఠ ధామ, డంపింగ్ యార్డులు చాలా బాగానే అనేది రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఆధారంగా కొడకలను ఎంచుకోవటం నేను అదృష్టంగా భావిస్తున్నాను. 4వ తారీఖు నాడు వస్తాడని మేము ఊహించుకున్నాం. కానీ 4వ తారీఖు కంటే 31వ తారీఖే మంచి ముహూర్తం ఉన్నది. ఆ ముహూర్తంలో రైతులకు శుభం జరగాలనే ఉద్దేశంతో రైతు వేదికలు ప్రారంభోత్సవం చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాం. కొంత అడ్వాన్స్ వచ్చినా కూడా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం. రైతులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి పీరియడ్లో నేనే కొంత కంట్రోల్ చేస్తున్నాను. ఎడ్ల బండ్లతో చేయించాలి, ట్రాక్టర్లతో స్వాగతం చెప్పాలి, పెద్ద ఎత్తున స్వాగతం చెప్పాలనేది. ఎందుకంటే రెవెన్యూ బిల్లు కానీ రైతులకు అనుకూలమైన కార్యక్రమం 70 ఏళ్ళు 80 ఏళ్ళ నుంచి ఎవరు కూడా చేయలే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే రైతులు ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, పెట్టుబడి విషయంలో కానీ, కాళేశ్వరం నీళ్ళు కానీ రైతులకు ఒక ధైర్యం ఇచ్చారు. కొన్ని కేంద్రం కొన్ని ఇబ్బందులు పెట్టినా మా కేసీఆర్ గారు ఉన్నారు అనే నమ్మకం, విశ్వాసం ఉన్నది. రైతులకు సరైన పాస్బుక్ లేక ఇబ్బంది పడ్డారు. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా రైతులు కూడా లాభం జరిగే పరిస్థితి ఉన్నది. వాస్తవానికి గత దసరా పండుగ రోజున అన్ని రైతు వేదికలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. దీనికి కారణం లాక్డౌన్ ప్రభావమే కారణమని అధికారులు చెబుతుంటే కాంట్రాక్టర్ల వైఫల్యమే అని ఆరోపణలు వినపడుతున్నాయి. వాస్తవానికి లాక్డౌన్ ప్రభావంతో భవన నిర్మాణ కార్మికుల కొరత ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధుల కమిషన్ బేరసారాల కుమ్ములాటలో జాప్యం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. రైతు వేదిక భవన నిర్మాణ కార్యక్రమంలో ఒక్కో క్లస్టర్కి 22 లక్షల రూపాయల నిధులు కేటాయించినప్పటికీ ప్రభుత్వ నిర్ణయం మేరకు అంతటి స్థాయిలో నిర్మాణ పనులు జరగట్లేదు. ఇక కాంట్రాక్టర్ల విషయానికొస్తే ప్రతి పనికి ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాల్సిందేనట. మెటీరియల్ సప్లై విషయంలో స్థానిక లీడర్ల ప్రమేయం లేకపోతే లేదట. ఇసుక, సిమెంట్, ఇటుక విషయంలో ఒక్కొక్కరికి ఒక బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రతి విషయంలో కమిషన్లు లేనిదే ఏ పనిలో ముందుకు సాగవు అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 78 కోట్ల పైచిలుకు వ్యయంతో ఈ ప్రాజెక్టు ప్రక్రియ నడుస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా వరంగల్ రూరల్ జిల్లాలో ఎక్కువ శాతం వ్యవసాయ పంటల సాగు ఎక్కువ. ఇందులో భాగంగా రూరల్ జిల్లాలో రైతు వేదికల సంఖ్య కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో అత్యధికంగా నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుందని ఈ జిల్లాలోనే అనే వాదన వినపడుతుంది. ఇందులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో నిర్మాణ పనుల్లో జాప్యం వహించిన సర్పంచులు అధికారులపై వేటుభారం పడినట్లు తెలుస్తోంది. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో 80% వేదిక నిర్మాణ పనులు పూర్తయితే మరికొన్ని ప్రాంతాల్లో తుది దశకు చేరుకోగా మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా ప్రారంభానికి కూడా నోచుకోలేదు. మరి చివరకు అన్ని రైతు వేదికల నిర్మాణాలు ఎప్పుడెప్పుడు పూర్తవుతాయో అర్థం కాని పరిస్థితి. రైతు వేదికల కోసం రైతన్నలు ఎదురు చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వంతో జరుగుతోంది. ఈ పరిణామాలను ప్రభుత్వం గుర్తించి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి. వీలైనంత
త్వరగానే రైతులకు రైతు వేదికలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది. మరోవైపు కరోనా ఎఫెక్ట్తో కార్మికులు లేక కాంట్రాక్టర్లు దిగులున పడుతున్నారు. అధికారుల ప్రెషర్లు, ప్రభుత్వాల ఆదేశాలు, కాంట్రాక్టర్ల వెతలు. త్వరితగతిన ఈ రైతు వేదికలు నిర్మాణాలు పూర్తయ్యేనా? నాణ్యతల లోపం గుర్తించిన అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తారా? లేక ఇంకెవరి మీద భారం వేస్తారు? ఇంకెన్నాళ్ళకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది? ఇదంతా ఇప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న చర్చ. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. మరో గ్రౌండ్ రిపోర్ట్ మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్ న్యూస్ వరంగల్.